పొంచి ఉన్న ముప్పును గరించి మేలుకోయిక మేలుకో యువత, పొంచి ఉన్న ముప్పును గ్రహించి మేలుకోయిక పరాపరాన్ని ముంచి వేసి మానవాన్ని ప్రశ్నించి మానవ మనుగడకు పెద్ద సవాలుని విసిరేసే ప్లాస్టిక్ ని నిషేధించండి, ప్రకృతిని ప్రేమించండి, కాలుష్యాన్ని నివారించండి. ఒక వజ్రం ఎలా మెరుస్తుందో ప్లాస్టిక్ లేని ప్రపంచం కూడా అలాగే మెరుస్తుంది. సహజ వనరులను రక్షిద్దాం, భవిష్యత్ తరాలకు కానుకగా. ప్లాస్టిక్ వాడటం వలన ఎన్నో రకాలైన అనారోగ్యాలకు గురి అవుతున్నాం. పూర్వం మన పెద్దలు మట్టి కుండలు, స్టీలు పాత్రలు వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. కానీ మనం ప్లాస్టిక్స్ మన జీవితంలో ఉదయం టిఫిన్ కొట్టుకెళ్తావు. అవునా? ఏం చేస్తున్నావురా? నేను ఉదయాన్నే మనందరం ధర్మపతి నా పేరు. మీ నాన్న పేరు ధర్మారావు. మీ పేట ధర్మయ్య పేట. మీ ఊరు ధర్మవరం. 4 ఇంట్ల ధర్మం. ఈ కొండ కూడా 4 ఇంట్ల ధర్మం ఉంది. అంటే డబుల్ అయిపోయింది. అయిపోయినాయి శుభ్రం. బాబు అయ్యలారా లకించరయ్యా, అమ్మలారా లకించరమ్మ. బాబు అయ్యలారా లకించరయ్యా, ప్లాస్టిక్ వద్దండి, చేతి సంచి ముద్దండి. చేతి సంచి ముద్దండి, ప్లాస్టిక్ వద్దండి, చేతి సంచి ముద్దండి. ప్లాస్టిక్ వద్దండి, చేతి సంచి ముద్దండి. ప్రతి ఒక్కరూ ఈనాడు గుడ్డ సంచి వాడండి. అమ్మలారా లకించరమ్మ. భూమి తల్లిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలు Go green, say no to plastic. Do not give a painful death to innocent animals. Please keep the sea plastic free. When you go for shopping, please చూడండి మరి. వచ్చే బంధువులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు దయచేసి చేసుకుని అనారోగ్యాలను
కొని తెచ్చుకుంటున్నాం. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. మనం ఇంటిలో చేసుకునే వేడుకల్లో ప్లాస్టిక్ ఫిల్మ్ ఉన్న ప్లేట్లలో అతిథులకు ఆహారం వేడివేడిగా వడ్డించినప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్ ఫిల్మ్ కరిగి నోటిలోకి వెళ్లిపోతుంది. అంటే మనం 1 ml ప్లాస్టిక్ స్వీట్ ని అతిథులకు మీరు వాడి పారేసిన ఈ ప్లాస్టిక్ ఎక్కడో కొండలా పెరిగిపోతుంది. అప్పుడు దానిని తగలబెడతారు. దాని నుండి విషవాయువులు గాలిలో కలిసి ఆ గాలిని మనం పీల్చినప్పుడు అది క్యాన్సర్ కారకంగా మారుతుంది. ప్లాస్టిక్ కవర్లు పెడతామో మీ అందరికీ తెలుసు. ప్లాస్టిక్ కవరు భూమిలో కలవటానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఏదైనా ప్లాస్టిక్ కలిసిన భూమిలో విత్తనం పెడితే మొక్క మొలవదు. వర్షం నీరు కూడా భూమిలో ఇంకదు. ప్లాస్టిక్ కుప్పని కానీ కాల్చివేస్తే దాని నుండి వెలువడే విషవాయువులు